ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేరు అంటారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రం సచివాలయంతో పాటు తెలుగుదేశం కార్యాలయం నుంచి సమాచారం బయటకు వెళ్తోందన్న సందేహాలు అటు పార్టీతో పాటు ఇటు ప్రభుత్వంలోనూ వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కొన్ని కీలక శాఖల్లోని ఫైళ్ల సమాచారం ముందుగానే తాడేపల్లి ప్యాలెస్కు చేరి వైసీపీ పత్రికలో ప్రచురితం కావడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇంటి దొంగలపై నిఘా పెట్టాలని, స్పష్టమైన సమాచారం ఉంటే కోవట్లను వదిలిపెట్టవద్దని కీలక మంత్రులు సూచించారు. ఇప్పుడు ఇంటి దొంగల్ని ఎలా పట్టుకుంటారనే అంశం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి పేషీ నుంచి సమాచారం బయటకు పొక్కుతోందా? వైసీపీ వీరభక్త అధికారులే ఈ పని చేస్తున్నారా? ఎన్ని శాఖల్లో సమాచారం లీక్ అవుతోంది? ఫ్యాన్ పార్టీ పాలనలో అన్ని విషయాలు గోప్యంగా ఉంటే ఇప్పుడే ఎందుకు లీక్ అవుతున్నాయి? ఎక్కడుంది తేడా? అసలు లీకుల వ్యవహారం ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. ప్రభుత్వ సమాచారం లీక్ ఏపీలో కూటమికి సమస్యగా మారింది. ప్రతిపాదన దశలోనే సమాచారం బయటకు పొక్కుతోంది. ప్రభుత్వ రహస్యాలను బయటపెట్టడం పరిపాలనా వైఫల్యం, నమ్మక ద్రోహానికి నిదర్శనం. బయట ఉన్న శత్రువుల కంటే ప్రభుత్వంలో ఉంటూ గోప్యతను పాటించని లీక్ వీరులు వ్యవస్థకు ఎక్కువ హాని చేస్తారు. ఇలాంటి విషయాల్లో కొందరికి వ్యక్తిగత ప్రయోజనాలు ఉంటాయి. కొందరు తమ స్వార్థంతో ప్రభుత్వ ప్రతిష్టను బజారుకి ఈడుస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఏపీ కూటమి సర్కారులో ఇదే జరుగుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ముందుగానే లీక్ అవుతున్నాయి. ముఖ్యమంత్రి దగ్గర జరిగే చర్చలు, ముఖ్యంగా ఆర్థిక శాఖలో జరిగే వ్యవహారాలు అత్యంత గోప్యంగా ఉంటాయి. చర్చల్లో మంత్రులతో పాటు కొందరు అధికారులు హాజరవుతారు. ఒక నిర్ణయం తీసుకోబోయే ముందు ముఖ్యమంత్రి సంబంధిత శాఖల మంత్రులతో సమీక్షించారు. కానీ అవి లీక్ అవడం సమస్యగా మారింది. దీనిపైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇటీవల ఆదాయ సముపార్జన శాఖలపై సమీక్ష జరిగితే అందులో ముఖ్యమంత్రి చెప్పిన కొన్ని అంశాలు వెంటనే బయటకు వచ్చేశాయి. ప్రతిపాదన దశలోనే బయటకు లీక్ అవడంతో ప్రభుత్వంలో సీక్రెసీ లేకుండా పోయిందని కీలక అధికారి వ్యాఖ్యానించారని సమాచారం. శత్రువులంటే ఎక్కడో ఉండరు, మన పక్కనే ఉంటారు. ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన ఒక అధికారిని ఇటీవల సర్వీస్ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా డిస్మిస్ చేసే అంశానికి సంబంధించిన ఫైల్ను 6 నెలల పాటు తొక్కిపెట్టారు. చివరకు ఈ వ్యవహారం మంత్రి లోకేష్ కు చేరింది. దీంతో ఏమైందని అమాత్యుడు ప్రశ్నించిన తర్వాత అప్పుడు ఫైల్ చకచకా కదిలింది. 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన కొందరు అధికారులు అర్థం లేని కొర్రీలతో తొక్కిపెట్టారు. ఇదేంటని ప్రశ్నిస్తే అర్థం పర్థం లేని కారణాలు చెప్పడంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. చివరకు లోకేష్ జోక్యంతో మరుసటి రోజే ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇటువంటి అధికారులే కీలక శాఖల్లో ఉండి వైసీపీలోని కొందరు కీలక నేతలకు కోవట్టులుగా మారి సమాచారం చేరవేస్తున్నారని నిఘా వర్గాలు గుర్తించాయి. దీనిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. లీక్ వీరుల కదలికలతో పాటు ఉపయోగిస్తున్న మొబైల్స్ పైన ప్రభుత్వం నిఘా పెట్టింది. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అమలు చేసే వరకు నరమానవుడికి తెలిసేవి కాదు. చివరికి అప్పట్లో ప్రత్యర్థులను అదుపులోకి తీసుకోవడాలు, అవినీతి వ్యవహారాలు, అక్రమ నిర్బంధాలతో పాటు ఇతరితర ఆపరేషన్లు సీక్రెట్ గా జరిగిపోయేవి. కానీ కూటమి ప్రభుత్వంలో అన్ని విషయాలు అందరికీ తెలిసిపోతున్నాయి. 4-5 కీలక శాఖల్లో ఉన్న అధికారులు ఈ సమాచారాన్ని లీక్ చేస్తున్నారని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. దీనిని ధృవీకరించుకునే పనిలో పడింది. చివరికి ముఖ్యమంత్రి పేషీ నుంచి కూడా కొన్ని కీలక అంశాలు బయటకు పొక్కుతున్నాయనే సమాచారం ఇప్పుడు అటు పార్టీతో పాటు ఇటు ప్రభుత్వంలోనూ గుబులు రేపుతోంది. ఇంటి దొంగలను పట్టుకోవాల్సిందేనని కొందరు నేతలు గట్టిగా చెబుతున్నారు. పార్టీ పట్ల అంకిత భావం, విశ్వసనీయతతో పనిచేసే నేతలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో లేరు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేసే ఉద్యోగులతో సమస్యలు తప్పడం లేదు. ఎన్టీఆర్ కాలం నుంచి నేటి వరకు పార్టీలో ఉన్న ఒక నేత వ్యాఖ్యానించారు. చిత్తశుద్ధి, అంకిత భావంతో పనిచేసే వారిని పార్టీ కార్యాలయంలో పెట్టుకుంటే మంచిదన్నది ఆ పెద్దాయన సూచన. వైసీపీలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి నేటికీ ఉంది. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో కూర్చున్నా పార్టీలో అన్ని గోప్యంగానే ఉంటున్నాయి. కానీ టీడీపీలో ఇది లేదు. దీంతో విశ్వసనీయత లేని నేతలపై చర్యలు తీసుకోని పక్షంలో భవిష్యత్తులో లీకు వీరులు మరింత చెలరేగిపోయే అవకాశం లేకపోలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పార్టీతో పాటు ప్రభుత్వంలోని ఇంటి దొంగలను వెంటనే సాగనంపాలన్న డిమాండ్ వస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఏం చేస్తారో చూడాలి.